ఇచ్చాడు. అంటే భయభక్తులతో ఉన్న వారికి మరణము లేనే లేదు. ఉన్నా ఒకవేళ చనిపోయి తిరిగి లేస్తాడు. నా యందు విశ్వాసం ఉన్నవాడు మరణించుదురేమో కానీ వాడు మళ్ళీ తిరిగి లేచుదని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అసలు శిలువ జ్ఞానాలు లేవంటాడు ఇప్పుడు, ఇష్టం లేదంటాడు ఇప్పుడు. ఈ లేకుండా దేవుడు ఎలా వచ్చాడు? ఆయన అంటున్నాడు కదా, సమాధి ధ్యేయం లేకుండా ఎలా వచ్చాను. దేవుని వాక్య ప్రకారం నేను మాట్లాడుచిన మాటను బట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 23వ అధ్యాయము, క్షమించండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 11వ వచనం దేవుని యొక్క వాక్య ప్రకారం రాయబడిన మాటను బట్టి నేనేమని వారేమి అలాగే మేము ప్రకటించున్నాము, అలాగే మీరు విశ్వసించి క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడని ప్రకటించబడుతుండగా మీలో కొందరు మృతుల్లో పునరుత్థానము లేదని ఎట్లా చెప్పుచున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎలా చెప్పుచున్నారు?